హిందుత్వం ఎవరైతే స్వీకరించుకున్నారో మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్తున్నారు కదా, వాళ్ళకి మేము ఒకటే మాట చెప్తున్నాం, మీ దేవాలయాన్ని కాపాడడానికి మీకు దమ్ము ధైర్యం రెండు లేదా అంటే ఈ దేవాలయం మీకు అవసరం లేదు అసలు. దీనికి ఫండ్స్ ఉన్నాయి, సంబంధించిన పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎవరు తీయడమే లేదు, చెప్పడమే లేదు. దీని గురించి ఏదైనా చెప్పి కూర్చోబెట్టండి, కమిటీ ఏమని కూడా అడుగుతున్నాం మేము చాలా సార్లు. ఏమీ లేదు, కానీ నిమ్మకి నీరెత్తినట్లుగా డబ్బులు దోచుకుంటారు, మనీ దోచుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి ఇప్పుడు? ఆదోనిలో ఉందా? ఈ గుడిలో ఉందా? దీనికి ఏవో ఎవరో కూడా రావడమే లేదు, చెప్పించుకుంటారు, వెళ్ళిపోయిస్తారు. ఇదేనా హిందుత్వం అంటే? ఇదేనా హిందూ ధర్మం అంటే? ఇదేనా హిందూ దేవాలయాన్ని కాపాడేది? ఒక హిందువు పరిపాలిస్తున్నాడు, అయినప్పటికీ కూడా మా వెంకట నరసింహ గుడికి దిక్కు దివానం రెండు లేదు. ఒక హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ హిందువులే ఎక్కువ శాతం ఉన్నారు. మేము ఉన్నా కూడా మా గుళ్ళకి దిక్కు దివానం లేదు, నైవేద్యం పెట్టడానికి కూడా దిక్కు దివానం లేకుండా అయిపోయింది తెలుసా. ఏమైనా అంటే మాత్రం ఊరికనే అంటారు అని అంటారు. ఇంతమంది ఆక్రాంతలో ఎవరికి కనిపించదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది అసలు ఇప్పుడు? ఇట్లా కూలిపోయింది. మేము లాస్ట్ టైం కూడా చెప్పినాము, పెద్ద పెద్ద కొమ్మలు కొంచెం తీపించండి అంటే చిన్నగా తీపించుకున్నారు వాళ్ళు. మొత్తం ఇదే డ్యామేజ్. ఏదో భక్తులకి నీళ్లు పెట్టింటే అది కూడా లేకోకుండా అయిపోయాడు. ఇక్కడ రండి అనగా ఆంజనేయ స్వామి మీద నిలబడింది, ఆయనకి ఏం కాలేదు. కానీ ఎవరికి ఏమైనా జరిగిందమ్మా? ఎవరికి ఏమైనా జరిగింది? ఎవరికి? చాలా రిక్వెస్ట్ ఇంటికి 500 ఇస్తాం సార్. ఇక్కడ ఒక్క నిమిషం దాదాపు 500 పైన చరిత్ర గలది ఇది వెంకట నరసప్ప గుడి. ఏమి దీనికి సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి, అయినప్పటికీ మెయింటెనెన్స్ అనేది లేదు. భక్తులకి రావడానికి పోవడానికి కూడా ఇబ్బందులే, అయినప్పటికీ కూడా చాలా ఇది ఎమ్మెల్యే గారికి చెప్పినాం, మాజీ ఎమ్మెల్యేలకు చెప్పినాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్తూనే ఉన్నాము. ఈ పెద్ద పెద్ద కొమ్మల్లో లోపలంతా పుచ్చి పట్టిపోయినాయా, కొంచెం పెద్ద కొమ్మలు తీపించండి అంటే ఆ వైర్లకి మెయిన్ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లకి చిన్న చిన్న కొమ్మలు వెళ్ళిపోతున్నారు. ఏమైనా చెప్తే బడ్జెట్ 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 అంటాడు. మా వీధిలో ఉండే వాళ్ళందరం ఇంటికి 500, 1000 రూపాయలాగా ఇస్తామని కూడా చెప్పినాము, అయినా కూడా ఏ ఒక్క అధికారి స్పందించడం లేదు. ఈ చెవులో వింటారు, ఈ చెవులో వదిలేస్తున్నారు తప్ప ఈ సమస్యకి పరిష్కారం చూపడం లేదు. ఇంకొకటి ఏమంటే ఎవరైనా కానీ మెయిన్ లైన్ లో ఉన్నప్పుడు వైర్లు పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేస్తారు. మేము ఈ పెద్ద చెట్టుని నరకేయండి అని చెప్తలేము, మేము కూడా పూజిస్తున్నాము. రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి, మేము పూజిస్తున్నాము. పూజించే చెట్టుని నరకాలని కోరుకోం. పెద్ద పెద్ద కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే తీసేయండి అని చెప్తున్నాము. అది అస్సలు చెయ్యకోకుండా అధికారుల నిర్లక్ష్యము, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడము. ఇప్పుడు చూడండి ఆ గోడ పడిపోవడము, అంత పెద్ద కొమ్మ చూడండి, చూడడానికి మనకు ఒక 1.5 అడుగు లాగా కనిపిస్తుంది. కానీ అక్కడ నుండి చూడండి ఎంత పెద్ద ఇంత లా ఉంది అసలు. అయినా కూడా ఎవరికి చెప్పినా కూడా నిమ్మకి నీరెత్తినట్లు ఉంటారు. ఇక్కడుండే కుటుంబాలకి, ఇక్కడుండే మనుషులకి, ఇక్కడుండే సమస్య తెలుస్తుంది. కానీ చూసి పోయే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఎవరు చెప్పాలి అసలు? ఎన్నిసార్లు చెప్పాలా? మేము చెప్పి మేము చెడ్డవాళ్ళం అవుతున్నాం చెప్ప వినడమే లేదు. ఇంకొకటి ఇదే ఇంటి వెనుకలగా అక్కడ చూడండి, ఆ ఇంటి పైన నుండి వచ్చింది. ఆ ఇంటి వాళ్ళైతే ఇది లోకేష్ గారు ఉండేది లాయర్, ఇంకా సచివాలయం ఆ పెద్ద కొమ్మలు ఏంటంటే 20,000 దాకా ఇస్తామని చెప్పినాము, అయినా చేసేవాళ్ళు లేరు మాకు. ఇక్కడ కూడా ఈ ఇంటి కూడా, మా ఇంటి కూడా అంతే. ఈ కొమ్మ మూలంగా కోతులు బీభత్సంగా వ్యవస్థాయి. ఈ ఇంటి వెనకాల సార్ ఈ
వెనకల గుడికి సంబంధించిన వాళ్ళు ఆ పక్కన కూడా పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. అవి కూడా తీసేయాలని కూడా చెప్తున్నాము. వానాకాలం వస్తే చాలు కొమ్మలు పడుతూనే ఉంటాయి. ఈ గుడి మీద మొత్తం చెట్టు ఆకులు ఇవే ఉంటాయి, కానీ సంవత్సరానికి ఒక్కసారి క్లీన్ చేస్తారు అంతే. అది శివరాత్రి అప్పుడు ముందు క్లీన్ చేసింది, మళ్ళీ శివరాత్రికే క్లీన్ చేస్తారు. ఈ గుడి మేనేజర్ ఒక్కసారి కూడా అతను మొక్కమే చూడలేదు. దాదాపు 16-17 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, ఒక్కసారి కూడా మేనేజర్ మొక్కమే చూడలేదు. మేము ఏమైనా అంటే శ్రీశైలము అటు ఇటు అని అంటారు తప్ప ఏం మేనేజ్మెంట్ అనేది లేదు అసలు. ఊరికే గుడి సొమ్ము మాత్రమే తిని మింగులాడుతున్నారు. నిజమైన వాళ్ళు ఎవరు ఇక్కడ సేవ చేయడానికి కూడా రావడం లేదు అధికారులు. గుడి మాన్యం ఉంది, మాన్యం ఏం దోచుకుంటున్నారో ఏం లబ్ధి పొందుతున్నారో వాళ్ళకే తెలియాలి. అడిగితే నిష్ఠూరమైన మాటలు వస్తున్నాయి తప్ప మాకు ఏది జరగడం లేదు. అందరు వస్తారు. ఇక్కడ చూడండి ఈ గుడి ఉంది చూడండి. నేనేం చెప్పాను, ఇంకా స్నానం కూడా చేయలేదు, కానీ ఇది చూడండి ఇక అంత లోపల కొంచెం కారుతుంది. భవనము మొత్తం కారేకి ఉంది. మన శివలింగాలలో బ్రహ్మసూత్ర లింగంకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. ఇక్కడ కూడా వెంకట నరసప్ప శివాలయంలో బ్రహ్మసూత్ర లింగం ఇక్కడ ఉండేది. సాధారణ లింగం కూడా కానే కాదు, బ్రహ్మసూత్ర లింగం. ఎక్కడెక్కడో ఉన్న లింగాలను పూజిస్తాం, కానీ మా ఇంటి పక్కన ఉన్న శివలింగం బ్రహ్మసూత్ర లింగాన్ని పట్టించుకునే నాదుడు కరువైనాడు. దాతలు చాలా మంది ఉన్నారు, ఇచ్చేదానికి చాలా మంది దాతలు ఉన్నారు. పైకప్పు పెంకుల తేలి గుడి దేవాలయంలో కూడా గర్భగుడిలో కూడా నీళ్ళు వస్తానే ఉంటాయి. వాన వచ్చిందంటే పడతాయి. అక్కడ ఇంకొకటి అదంతా పడిపోయేదానికి కూడా సిద్ధం ఉంది. ఎండోమెంట్ అయినా కూడా పట్టించుకోవడం లేదు. మెయిన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది, అయినప్పటికీ కూడా అధికారులు మాత్రము పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా పైన కప్పు ఉంది కదా, ఈ కప్పు పక్కన ఇంకొకటి ఉంది, అది కూడా పడిపోయేదానికి సిద్ధం ఉంది. మీకు కావాలంటే చూపిస్తాను కదా. ఈ వర్షం నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ నీళ్ళు వస్తాయి, మళ్ళీ అక్కడ కూడా నీళ్ళు వస్తాయి. అది కూడా ద్వారం చూపిస్తాను నేను. ఇది గుడికి సంబంధించింది అంటే చూడండి అన్న. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటారు కదా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పని మేమేం అనకూడదుగా, అనకూడదు. చూడండి, ఇది కూడా ద్వారము. ఈ ద్వారం ఉంది కదా, పైన వేసినారు. ఈ ద్వారం ఉంది కదా, మొత్తం పోయి ఉంటే వేరే వాళ్ళు దాతలు పెట్టింటే వచ్చిన ఇది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు పట్టించుకున్నా పుణ్యానికి లేదు, పాపానికి లేదు. దరిద్రంగా తయారైపోయింది. చూడండి, నేను మీకు చెప్తున్నానని కాదు, చూడండి ఇక ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇది చేస్తారు. అంతా కూడా ఇవన్నీగా పెట్టుకొని కూడా ఇట్లా అంటే కూడా కనిపిస్తుందిగా. అన్నీ అంతే. ఈ ఇల్లు అయితే ఒక 600కి ఇంతకు ముందు ఒక కుటుంబం ఉండేది. నీరు కారిపోతున్నాయి అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ఖాళీ చేసిపోయినారు. ఇప్పుడు ఆ కొంప అంతా కూడా దుమ్ము ధూళితోనే నిండిపోయింది. ఎవ్వరు చెప్పే దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. ఏమైనా అంటే మాత్రం కసరిస్తారు. ఇంతకుముందు ఈ దేవాలయంలో వివాహాలు, శుభకార్యాలు జరిగేవి. ఇప్పుడు జరగటం లేదు అసలు. ఇక్కడ ఉండే కదా, ఈ పైన కప్పు కూడా అంతే అండి. మొత్తము పోయేదానికి రెడీ ఉంది. ఏమంటే ఈ స్తంభాలు ఉన్నాయి కాబట్టి అది కొంతవరకు ఉంది అంతే. చూడండి కొమ్మలకి అవంతా అయ్యింది. మేము అన్నం అని మమ్మల్ని అంటారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ గుడి యొక్క ప్రాధాన్యత. వేరే వాళ్ళకి చెప్తే అర్థమైతలేదు. ఏవి సంబంధించినవి అసలు బయటికి తీయడం లేదు, చెప్పడం లేదు. నేను చెప్పాను, అక్కనే చెప్తుంది. ఈమె కూడా లాయర్ వస్తాం సార్, బంగపోయినాము. ఇక్కడ ఉండే ఎవరో నరేంద్ర క్లర్క్ అంటే అతను కూడా ఫోన్ చేస్తాం, చాలా సార్లు విన్నపించుకున్నాము. ఏదో ఒకటి చేయండి సార్, ఏదైనా ఎన్నిసార్లు చెప్తాం చెప్పండి. ఫోన్లు చేస్తే స్పందించడం లేదు అసలుకి. ఇంకేం చేయాలి? ఇప్పుడు ఇదే కొమ్మ అవతల సైడ్
పడినా వీళ్ళు జీవనం సాగిస్తా ఉంటారు. ఏమన్నా అయ్యింటే ఎవరు సార్ బాధ్యులు చెప్పండి. ఉదయము 6 నుంచి కరెంట్ అతను మొన్న వచ్చినప్పుడు కూడా కరెంట్ అతను కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం, మేమందరు తలాకింత డబ్బులు ఇస్తామయ్యా తియ్యి, నీకు అవసరం లేకపోయినా కూడా మా సేఫ్టీ కోసం అన్న తీయాలి కదా. ఒక కుటుంబం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏం చెప్పాలో చెప్పండి. అందరం ఇది చేస్తాం. ఇది ఇంత టెంపుల్ కూడా బాగా చేయాలి సార్ మాకు, ఎందుకంటే ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు గుడికి. ఇంకా ఏం చెప్పాలా చెప్తాను. ఇదే వేదిక అని కూడా నేను భావించాను, కానీ నీకు కాసిన హిందుత్వం ఎవరైతే స్వీకరించుకున్నారో మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్తున్నారు కదా, వాళ్ళకి మేము ఒకటే మాట చెప్తున్నాం, మీ దేవాలయాన్ని కాపాడడానికి మీకు దమ్ము ధైర్యం రెండు లేదా? అంటే ఈ దేవాలయం మీకు అవసరం లేదు అసలు. దీనికి ఫండ్స్ ఉన్నాయి, గుళ్ళకి సంబంధించిన పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎవరు తీయడమే లేదు, చెప్పడమే లేదు. దీని గురించి ఏదైనా చెప్పి కూర్చోబెట్టండి, కమిటీ ఏమని కూడా అడుగుతున్నాం మేము చాలా సార్లు. ఏమీ లేదు, కానీ నిమ్మకి నీరెత్తినట్లుగా డబ్బులు దోచుకుంటారు, మన్యాలు దోచుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి ఇప్పుడు? ఆదోనిలో ఉందా? ఈ గుడిలో ఉందా? దీనికి ఏవో ఎవరో కూడా రావడమే లేదు, చెప్పించుకుంటారు, వెళ్ళిపోయేస్తారు. ఇదేనా హిందుత్వం అంటే? ఇదేనా హిందూ ధర్మం అంటే? ఇదేనా హిందూ దేవాలయాన్ని కాపాడేది? ఒక హిందువు పరిపాలిస్తున్నాడు, అయినప్పటికీ కూడా మా వెంకట నరసింహ గుడికి దిక్కు దివానం రెండు లేదు. ఒక హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ హిందువులే ఎక్కువ శాతం ఉన్నారు. మేము ఉన్నా కూడా మా గుళ్ళకి దిక్కు దివానం లేదు, నైవేద్యం పెట్టడానికి కూడా దిక్కు దివానం లేకుండా అయిపోయింది తెలుసా. ఏమైనా అంటే మాత్రం ఊరికనే అంటారు. ఇంతమంది ఆక్రాంతలో ఎవరికి కనిపించదా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఫోన్ చేసినాం అనుకోండి, ఎక్కడో శ్రీశైలంలో ఉన్నాను, మేనేజర్ ని నేను రేపు వస్తాను, ఇంకొకసారి వస్తాను. ఏమైనా అంటే అంటామని అంటారు, కానీ ఈ దేవాలయంలో ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేదు. ఈ గుడి పక్క గోడ నుంచి ట్రాక్టర్లు అవి పోతాయి, గోడకి గుద్దుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు గొడవ పడతాము, ఎన్నిసార్లు నచ్చ చెప్పుకుంటా ఉంటాము. కొంచెం దేవాలయాలను పట్టించుకోండి. ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం ఉండేది, సాధారణ లింగం కూడా కాదు కదా, ఆ మాత్రం కూడా విజ్ఞత లేదా? ఏమైనా అంటే మాత్రం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పేసి సంబంధం లేదు. గుడి బాగా చేయాలా, ఉండేది కూడా తీసేసేయండి. ఇప్పుడు ఇది ఎంత గవర్నమెంట్ కి సంబంధించినదే కదా. కొమ్మలు పారినట్టు అవతల యువతల అన్ని కుటుంబాలు ఉన్నాయి, అవన్నీ కట్ చేసి వెళ్ళాలి కదా. మేము మొన్న కరెంట్ ఆఫీసర్ సార్ వచ్చినప్పుడు కూడా భంగపోయినాం. మేము అమౌంట్ ఇస్తాం సార్, మేము కూడా ఇస్తాము, తలాకింత ఇస్తాము, తీసేయండి అని కూడా భంగపోయి అడిగినాం సార్. స్పందించలేదు ఆయన. ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు సార్ తీసేసి పోయేంత వరకు మేము కూడా వదిలేదు లేదు. ఏమన్నా కానీ లేదంటే కంప్లైంట్ చేస్తాం సార్ మీదనే. తెలుసా నాయక్ సార్, హనుమంత్ నాయక్ సార్ వస్తారు కదా, పెద్ద కొమ్మలు కూడా తీసేయండి సార్, చిన్న తీయము, అవి మెయిన్ వైర్లకు ఏవైతే ఉన్నాయో మీకు ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా ఇదే మాట చూడండి సార్, విషయంలో అందరూ ఇదే మాట చూడండి. అతను ఎవ్వరికి స్పందించలేదు అసలుకి. నేను ఎన్ని మాటలు చెప్పాను, మా ఇంటి మీద వచ్చిందని ఎన్ని మాటలు నేను యువతలు పడేది అవతలు పడింటే ఒక చెప్పండి. కొంచెం ముందు సుధాకర్ సార్ ఆర్ఎంపీ డాక్టర్ భుజం మీద కొంచెం దెబ్బ తగిలింది, అంటే పెద్దదేం కాదు, బట్ తగిలింది. అదే ప్రాణ నష్టం జరిగి ఉంటే పొద్దున్న వెంకట నరసప్ప గుడి పక్కన హావనపేట సర్కల్, ఇది మెయిన్ హావనపేట సర్కల్. ఇక్కడ కూలోలు 300కి 500కి 400కి పని చేసే వాళ్ళంతా పొద్దున మొత్తం ఇక్కడ వచ్చింటారు. ఇదే పాప అవుటర్ సైడ్ అట్లా ఏమైనా అవకాశం ఉండి పడింటే ఎవరికైనా ప్రాణ నష్టం జరిగి ఉండే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ప్రాణం తిరిగి ఇస్తుండ్రే, లేకపోతే అధికారులు ఏమైనా తిరిగి ఇస్తుండ్రే, చేతులు ఒక విషయము. కానీ ఇతను ఉన్నాడు అని నిరూపించుకోవడానికి ఇంతవరకు ఎవరి మీద కూడా ఒక చిన్న పుల్ల కూడా పడలేదు, ఇట్లా ఖాళీగానే పడింది. కానీ ఎవరి మీద ఏ దెబ్బ కానీ ఏది తగలనీయలేదు. ఉన్నాడనడానికి అదే కారణం. ఇతను నిజంగా ఉన్నాడు, ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంది కాబట్టి ఉన్నాడనడానికి అదొక కారణమే. కానీ ఎవరికి ఏమి దెబ్బలు తగలలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడని కాదు, చాలా ఇయర్స్ మేము వచ్చినప్పుడు కూడా ఒక 10 years పైన అవుతుంది కదా, ఒక చిన్న పుల్ల కూడా పడినా కూడా ఎవరికి దెబ్బ తగలకుండా ఉంది. అది మటుకు నిజం. ఉన్నాడనడానికి అదొక కారణం. ఇక్కడ భక్తులుగా 1 రూపాయి పెట్టి సేవ చేసే 10 రూపాయలు భగవంతుడు కల్పిస్తున్నారు వాళ్ళకు.
10 రూపాయలకి కల్పిస్తున్నాడు. ఇంకొకటి కోరిన వాళ్ళకి కొంగు బంగారం, కొలిచిన వాళ్ళకి బంగారుమయం చేపిస్తాడు. ఇంకోటి ఈయన మహత్యము ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ ఆదోని ప్రజలకు తెలుసో తెలీదో తెలియదు. తెలియజేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ సభ్యులు ఎక్కడున్నారా ఇంతవరకు? ఎందుకు కనిపించడం లేదు? భక్తులకి కనిపించరు, అధికారులకి కనిపించరు, ప్రజలకి కనిపించరు. ఇంకెందుకున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు? నేను ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు గుడి పైన క్లీన్ చేపిస్తే దాని బిల్లు మేనేజర్ వేయించుకొని అతను వాడుకున్నారనే మాట వచ్చింది తెలుసా. సంవత్సరానికి ఒక్కసారి గుడి పైన కూడా చెట్టు మీద కొమ్మలు ఆకులు ఎక్కువ పడితే సంవత్సరానికి ఒక్కసారి తీస్తారు. వానాకాలం సంవత్సరం, ఇప్పుడు వానాకాలం ఇది. ఈ వానాకాలంలో నీళ్ళంతా కూడా కింద పారిపోవాలి కదా, కానీ ఆ చెట్టు కొమ్మలు ఆకులు అవన్నీ ఉన్నందుకు మిట్టెలంతా గలీచేసి కుంగ తీస్తున్నాయి అనమాట పైకప్పుని. ఎవరు చెప్పేలా? సంవత్సరానికి ఒక్కసారి అయినా డిపార్ట్మెంట్ చేపించేది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎక్కడున్నారు? నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను. పార్టీ నాకు ముఖ్యం కాదు, పార్టీ రంగు ఎవరికైనా పుయ్యకండి. ఒక భక్తురాలుగా ఒక మహిళగానే నేను అడుగుతున్నాను, మేము ఇక్కడ రావాలంటే కూడా మాకు ఎట్లా రావాలో మీరే చెప్పండి. గల్లీ వాసన వస్తుంది పైన నుంచి, ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు పట్టించుకోరు. అన్న వాళ్ళని నిష్ఠూరం చేస్తారు. బుద్ధి లేదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి. గుడి మాన్యాలు అన్ని తిని వస్తున్నారు. ఎక్కడో గుడి మాన్యాలంతా తినడానికేనా ఎండోమెంట్ ఉండేది? మా గుడిని రక్షించడానికి ఏం లేదా? ఇప్పుడు రండి, ఎవరు వస్తారు గుడిని కాపాడడానికి? వచ్చి కాపాడండి అండి. మేము ఎంతవరకు సహకరించాలో మేము అంతవరకు సహకరిస్తాం. ఇక్కడ ఉన్న కుటుంబాలందరం కూడా తలా చేయి వేస్తాము. అందులో ఏం సంశయం లేనే లేదు. ఎన్నిసార్లు అది చెప్తామండి? అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే హిందూ ధర్మ రక్షణలు ఇవే చెప్తారా? ఏ పరీక్షలు వద్దండి, మా గుడిని ఒకటే బాగు చేసి చూపించండి చాలా, అంతే. ఇదేనా ఉండేది? ఇప్పుడు ఇది ఇంత పడింది, ఇది ఇంత ఎందుకన్నా? ఇక్కడే నీళ్ళు పడతాయి, ఇక్కడే నీళ్ళు వస్తాయి కదా, ఇంత నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తాయి. అంత బడ్జెట్ చూసుకోవాలా? బయట తోలుకుంటా ఉండాలా? బయట అంతా తోలేసుకుంటా మళ్ళీ క్లీన్ చేసుకోవాలా, రావాలా? ఎంతని చేస్తారు? ఇప్పుడు గుడికి వస్తామనే ఉంటారు. కాలువలు కట్టేటోళ్ళు కూడా మా హాస్పిటల్ కొంచెం పైనే కడుతున్నారు. రోడ్ వేసేటప్పుడు రోడ్ మీద రోడ్ వేస్తారు తప్ప రోడ్డుని తవ్వి మళ్ళీ మంచిగా వేద్దామని ఆలోచన లేదు. ఆ కాలువలు బయట నీళ్ళంతా ఇడికే రావడం. ఎంతని క్లీన్ చేస్తారు చేసేవాళ్ళైనా కూడా? చేపించాలంటే డిపార్ట్మెంట్ ఏం చేపించలేదు. ఇది కూడా భక్తుల సహాయ సహకారాలతోనే చేపించుండేది. ఇక్కడ పూజలు కూడా జరుగుతుండేది భక్తుల సహకారాలతోనే, వేరే మనుషులతో ఏం కాదు. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసలే కాదు. ఏమే ఇప్పుడు నిలబడింది కొమ్మ, దీని మీద పడి ఇంకా కొంచెం కింద పడి అక్కడ ఏమైనా జరిగిందంటే అక్కడ చూడండి, ఆంజనేయ స్వామి మీద ఉన్నాడు, నేను ఉన్నాను అభయం అన్నట్లుగా అక్కడే ఆగిపోయేది. లేకపోయి ఉంటే ఆటి నుంచి ఆడికి అట్లే ఇంకా ఇది కొమ్మ ఏమైనా 1 కిలో 2 కిలో ఉంటుందా? 100 చాలా కిలోలు బరువు ఉంటుంది. ఒక రవ్వంతా కూడా మా ఆంజనేయ స్వామికి ఏమే కానీ కానే లేదు. ఇక్కడ నిజమైన భక్తి ఉంది, దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. చెప్తారు ఊరికనే పొద్దాక. ఇక్కడ ఇది అందరి అభిప్రాయాలు కూడా తీసుకోండి అన్న. మేమే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా మా అందరికి ఎవరికి లేదు ఇక్కడ. ఏమే పొద్దున్న లేస్తే మాకు బాధ అనిపిస్తుంది. ఎక్కడో చెట్టు ఎవరు కొట్టమన్నారు. ఇంతకు ముందాక పెయింట్ గోల్డ్ పెయింట్ కొట్టి మంత చేసి ఇప్పుడు సున్నం కొట్టిస్తున్నారు, పదాన్ని నడుస్తున్నారు అంతే. డబ్బు కూడా ఇస్తామని రావడం లేదు కదా, అది చేసి అడుగుతున్నామ్మా. ఆమె ఎందుకు ఏడుస్తున్నారు? ఆలయం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే అభిషేకం నీళ్ళు ఎలాగ తీసేస్తామో అలాగా వర్షం నీళ్ళు స్వామి చుట్టూ తీయాల్సి వస్తుంది. రోడ్డు ఆలయం గర్భాలయం పెద్ద తేడా లేదు. వర్షం వచ్చినప్పుడు ఎవరు చేయడం లేదనే కారణం చేత నిన్న నేను ఇంకొక ఆయన కలిసి చేసుకున్నాం ఆలయం మొత్తం. గండోమెంట్ చేయాల్సిన కారణం మాకేం పడుతుంది చెప్పండి? అయినా చేస్తున్నాం ఎందుకు? స్వామి భక్తి మీద. అదే ఈరోజు మమ్మల్ని కాపాడిందని అనుకుంటున్నాం. నమశివాయ. పక్కన వీళ్ళు ఉంటున్నారు సార్, పక్కన చిన్న చేస్తామంటే గుడి పట్టించుకోవడం లేకపోవడం వల్ల ఈ చిన్న స్వామి వచ్చి రోజు డైలీ పూజ ఇతనే చేస్తున్నారు.
ఓపెన్ చేయాలా అది? స్నానం చేసి రావాలి. మీరు వీడియో తీయడానికి బాధ్యత తీసుకున్నారు. గుడి మటుకు చాలా ఇదిగా ఉంది అసలుకి. ఇప్పుడని కాదు, ఎన్ని కొమ్మలు ఎన్ని పడినా కూడా ఎవరి మీద ఏది జరగడమే లేదు అసలుకి. ఇప్పుడు ఇంత పెద్ద కొమ్మ, ఇదే కొమ్మ అవతల పడినా కూడా ఇప్పుడు 2 ప్రాణాలు నష్టపోతున్నాయి, నిండు జీవితాలు ఇదైపోతా ఉండింది. ఏంటంటే అవతల పడింది కాబట్టి మేలైపోయింది, రోడ్డు పడింది కాబట్టి సరిపోయింది. ఇదే యువతలు పడి ఉంటే ఏముంది? ఇప్పుడు పొద్దున్ననే అంత తొందరగా పడుతుందనేది కూడా ఎవరికి తెలుసు చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు జీవనం అక్కడే సాగిస్తున్నారు. ఏమంటే దీనికి సంబంధించినవి అన్ని ఉన్నాయి సార్, కానీ బయటికి తీయడం లేదు, ఎవరు దీని గురించి పట్టించుకోవడం లేదు. బయటికి రావాలని మా విజ్ఞప్తి. దీనికి ఏదైనా ఉండేది కూడా పరిష్కారం చేయమని చెప్పండి. గుడికి ఉండేది కూడా పరిష్కారం. ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా లోపలే వచ్చిపోతుంటారు. అది ఎప్పుడు వస్తారో, ఎందుకు వస్తారో, ఎలా వస్తారో ఇక్కడ ఎవరికి సమాచారమే లేదు. ముఖ్యంగా పూజారి కూడా సమాచారం లేకుండా వచ్చిపోతారు. ఇదైంది, అదైంది, అంతైంది, ఇంతైందని. ఎంత కాలేదు, ఏమీ కాలేదు. ఈ గుడి మాన్యం ఎవరు ఆధ్వర్యంలో ఉంది, ఎవరు దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు? కమిటీ వేయండి, ఇక్కడున్న వాళ్ళకి కమిటీ వేయండి, తెలుస్తుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి భక్తులకి కమిటీ మెంబర్లుగా వేయండి, వాళ్ళు బాగోగులన్నా చూసుకుంటాము. మేమందరం కలిసి ఇంత మాన్యం ఉన్నా కూడా ఒక 8,000 పెట్టేసి ఎండోమెంట్ కి డీటీ సౌకర్యం చేద్దాం అనేది లేనే లేదు. అది కూడా భక్తుల సహకారమే. ఏమైనా అంటే భక్తుల సహకారమే. ఎండోమెంట్ ఏది కూడా సాయం చేయలేదు, ఏ విధమైన సహాయం కూడా లేదు అసలుకి. వీళ్ళకి పేరుకు మాత్రమే ఎండోమెంట్. మీరు ఏమైనా అనుకోండి, పేరుకు మాత్రమే ఎండోమెంట్ అంతే. గుళ్ళు గోపురాలు పట్టించుకోవాలని లేదు. శివరాత్రి టైం కన్నా వచ్చి కూర్చొని పలానా గుడికి ఇంత ఉంది, ఇది ఉందన్న చెప్పాలి కదండి సార్. అది కూడా ఏమీ లేదు అసలుకి. మేమందరం కలిసి అభిషేకానికి నీళ్లు కూడా లేవు, రోజు తెచ్చుకోవాలా వేసుకోవాలా అనేసి అందరం కలిసి ట్యాంకులు నిర్ణయించుకున్నాము. ఆలయానికి ఎండోమెంట్ ఉందని మాటే కానీ అది ఎక్కడుంది, దానికి అధికారులు ఎవరు, దీనికి సంబంధించిన ప్రశ్న వస్తే ఎవరిని మాట్లాడాలి అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఈ రోజుకి అడగాలి అని అంటే కూడా ఎండోమెంట్ అంటారు. ఎవరిని అడగాలి ఎండోమెంట్ అంటే? పోయి చంద్రబాబు నాయుడు గారిని అడుగుదామా? కాదు కదా. ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి అందుబాటులో ఉన్నప్పుడే ఏ విషయాలైనా ఒక మెడుక్కు వచ్చేది. అదే లేనప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా మన వరకే ఉంటాయి, కానీ అధికారం వరకు ఎలా వెళ్తాయి? కాబట్టి ఇప్పటి నుండైనా ఈ తప్పు జరిగింది, తప్పే ఎప్పటికైనా, కానీ ఇప్పటి నుండైనా బాగుపడడానికి ఇది ఒక అవకాశం అనుకొని అధికారులు ప్రశ్నించే ముందుకొచ్చి సహాయం అనేది చేస్తూ ఉంటే ఎవ్వరు ఏమీ అనరు. తప్పే ఎన్నాటికైనా కూడా. కాబట్టి ఈ నుంచి కూడా అధికారులు ఎంతో చక్కగా శ్రద్ధగా స్వామి సేవలను ఆచరించడానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ పేరేనా? నా పేరు విఘ్నేష్ శాస్త్రి అండి. ఇక్కడ గుడిలో ఏమో ఇప్పుడు నేను ప్రధానంగా అర్చకునిగా చేస్తున్నాను. ఎవరికి ప్రాణహాని ఏం జరగలేదు? ఎవరికి ప్రాణహాని జరగలేదు. కాస్త సుధాకర్ సార్ అని ఇక్కడ ప్రాంతంలో డాక్టర్, ఆయనకు కాస్త దెబ్బలు అయితే తగిలే బాగా. బాగేం లేదు, భుజం మీద పడింది, కొంచెం కొమ్మ తగిలింది అంతే, పెద్ద ప్రమాదం ఉన్నదే చెప్తున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా ఇప్పుడైనా నిద్ర మేల్కొంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం చేసి చెప్తున్నాము, దయచేసి ఈ గుడిని రక్షించండి. మేము తోపులము తురుములు అవి మాకు పదాలు వద్దు, దయచేసి మా గుడిని మాకు రక్షించి మాకు భక్తులకి మాకు ఇస్తే మేము ఆరాధన చేసుకుంటాము. ఎంతో మహిమ ఉంది ఇక్కడ. మా చిన్నప్పుడు దేవాలయాలలో పెళ్ళిళ్ళు జరిగేవి. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్లు, సీమంతం ఫంక్షన్లు చిన్న చిన్నగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటున్నాము. ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరుగుతుండేవి. ఇక్కడ పెళ్లి జరుగుతుందంటే ఓ వెంకట నరసప్ప గుడి బ్రహ్మసూత్రం ఉందప్ప, ఆ గుడిలోనే పోదాం పదా, అక్కడే బుక్ చేసుకుందాము, అడుక్కుందాం అనేవాళ్ళము. ఇప్పుడు చూసే పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేదు, చిన్నది అరకొర జరుగుతుంది అంతే. వర్షం వస్తే మొత్తం కారిపోతుంది. బజార్కి గుడికి తేడానే ఉండదు. మొత్తం వర్షం వస్తే గర్భగుడిలో సహా ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ గుడి యొక్క బాగోగులు చూద్దాము, కొంచెం అభివృద్ధి చేద్దాము. వీళ్ళకి ఏదైనా ఒక దారి చూపిస్తే వీళ్ళన్నా చేసుకుంటారేమో, చేపించుకుంటారేమో, ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఏమీ లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన మేనేజర్ అంటాడు, ఎప్పుడు చూడు శ్రీశైలం
శ్రీశైలం అంటాడు, ఎప్పుడు చూడు శ్రీశైలం అంటాడు. శ్రీశైలం ఏమైనా ఒక అర్ధగంట దావా ఉందా? కర్నూలు పోవాలా, కర్నూలు నుంచి శ్రీశైలం పోవాలా. ఆయన వచ్చేది ఎప్పుడు? మా సమస్య, మా గుడి యొక్క సమస్య తీర్చేది ఎప్పుడు? ఎవరిని అడగాల? ఇప్పుడు ఆయన ఏదైనా కూడా శ్రీశైలంలో ఉన్నా కాశీలో ఉన్నా కూడా ఆయనకి ఈ ఆలయం బాధ్యత ఉంది. ఆయనకి అధికారులు ఆయనకి ఈ ఆలయం సేవ చేసుకోని అని ఆయనకు ధనం సేకరిస్తున్నారు. కాబట్టి ఆయన ఎంత శ్రీశైలంలో ఉన్నా, కాశీలో ఉన్నా, మహాకైలాసంలో ఉన్నా కూడా తిరిగి ఆలయంకి సమస్య ఉంది అంటే రావాల్సింది. అది రాకపోవడం అనేది వారి నిర్లక్ష్యమా, అధికారులు ఇస్తున్న స్వేచ్ఛ అనేది మాకు విషయం తెలియదు. కాబట్టి ఆయనే కాదు, ఎవరైనా అక్కడ అధికారులు అని నేమ్ అనిపించుకోవాలి అని అంటే ఆలయానికి అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలి. వారు మాత్రమే దృష్టిలో ఆలయానికి అధికారులు అవుతారు. నాకు ఉద్యోగం ఉంది, నాకు సంపాదన వస్తుంది అని అంటే ఎవ్వరూ ఆలయానికి అధికారులు కాదు. కాబట్టి సేవలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ అధికారులు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అధికారం అని అంటే పదవి కాదు, అధికారం అంటే స్వామికి సేవ చేయడానికి దొరికిన ఒక గొప్ప స్థానం, అంతే. ఆ స్థానాన్ని పరుచుకోండి అన్నీ చెప్తున్నాము, కానీ దాని గురించి ఏమీ లేదు. మా కర్మ కొద్దీ మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందన్న సంగతి కూడా తెలియని దశ దిశలో ఇక్కడ జీవిస్తున్నాం, అంతే. ఎవరిని ఇది ఎవరికి గవర్నమెంట్ లో ఉందన్న విషయం కూడా తెలీదు సార్. ఈ గుడి మెయిన్ గా టీవీలలో, పేపర్లలో ఇన్ని కోట్లు గుళ్ళన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. గుళ్ళన్నీ చెప్పినాము, మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చెప్పినాము. చూస్తానమ్మా అన్నాడు. చూస్తాననే లోపల ఈ అవాంతరం జరిగింది. ఇప్పుడన్నా ఎమ్మెల్యే సార్ స్పందించి ఈ గుడికి ఏదన్నా ఉండేది, ఏదన్నా చేసేది ఉన్నది ఆయన ఇప్పుడున్న హయాంలో చేపించమని చెప్పండి. హిందూ ధర్మం గురించి ఉన్నాడు కాబట్టి అదింటూ చెయ్యమని చెయ్యాలనేసేసి మా కోరిక. చూడండి సార్, ఇప్పుడు కదలి వస్తారా రారా ఈ విషయం తెలిసిన తర్వాత అన్న విషయం అన్నా తెలుసాలా సార్? మాకు ఎంతమంది వస్తారో ఎంతమంది లేదో చూడాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడెక్కడో అడవిలలో లేకపోతే వేరే ఊర్లలో ఉండే బ్రహ్మసూత్ర లింగం ఇంత గొప్ప అంత గొప్ప అని విశిష్టాలు చెప్తారు కదా. ఆదోనిలో అది కూడా నట్టి బజార్లో ఉన్నటువంటి దేవాలయం వెంకట నరసప్ప గుడి ఇక్కడ అన్నిటికీ కన్వీనియంట్. ఊరి నడి బోర్డులో ఉంది బ్రహ్మసూత్ర లింగం దేవాలయం. పట్టించుకుందామన్న కృతజ్ఞత భావం కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి జీతం ఎవరి నుండి వస్తుందండి? భక్తుల కానుకలతోనే కదండి వచ్చేది. అట్లాంటప్పుడు భక్తుల కానుకలకి ఉండే విలువ అధికారులకి పని చేద్దామన్న లేదా ఆలోచన లేదా? కానుకలు కావాలా లెక్క పెట్టుకుంటారు. ఏం సౌకర్యం లేదు అసలు. ఏమైనా అంటే మాత్రం అంటారని అంటారు మమ్మల్ని. ఇవి దాతలు వేయించినట్టువే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేపించింది కూడా కాదు. చూసుకోండి 2000 సంవత్సరంలో ఇప్పుడు అది చేసినది 26 ఏళ్ళు అయింది ఇవన్నీ వేయించి కూడా. ఇది మొన్నలో కొంచెం చేసి తెచ్చినాం. అది అక్కడ కొంచెం ఎరకాలంగా ఉంటే కొద్దిగా చేపించుకున్నాం. మొత్తం చీకటిమయం, మాకు చీకటిమయం. అంతా దాతల సహకారంతోనే 100 బండలు గిన్నెలు వేపించుకున్నాంగా. ఇక్కడ మీరు గిన్నె లేదుగా, సిమెంట్గా. ఏమైనా అంటే మమ్మల్ని అంటారుగా, అందరు అంటారుగా. ఇవన్నీ కూడా బండలు, నల్ల బండలు వేపించినట్టు, ఇవన్నీ దాతలతో వేసినట్టు. ఇది కూడా గోడ అందలేగా, శబ్దం ఒక రకం వస్తుంది చూడండి. ఇంకా నేనంటే ఇట్లా పేరు అంతా పెచ్చులు పోతాయి, ఇట్లా అంటే పోతాయి. ఇవి కూడా 2000 సంవత్సరంలోన కొంతమంది దాతల ద్వారానే అందరూ వేపించుకున్నాం. ఎంత ఇది కూడా చూడండి అన్న గోడగా. ఎక్కడుందన్న విశ్వ హిందూ పరిషత్? ఎక్కడుందన్న విశ్వ హిందూ పరిషత్? పేరుకేనా? జై శ్రీరామ్ అనేది పేరుకేనా? మతానికో కులానికో కాదు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దేవాలయంలో ఏ ఒక్కళ్ళు భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ చిన్న బాబు వచ్చినప్పటి నుంచి ఉదయం 5 గంటలకే దీపారాధన చేయడం జరుగుతుంది. గంట శబ్దం వినిపించిందంటే గుడి పూజారి వచ్చినాడు అని చెప్తాడు. అతను చిన్న బాబా పెద్దవాళ్ళు అనేది కాకుండా
మేము పూజకి విలువ ఇస్తాం, పూజకి విలువ ఇస్తాము. అక్కడ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే వస్తారో అందరూ వస్తారు. సోమవారం దండిగా మంది భక్తులు వస్తారు. శివరాత్రి అప్పుడు మా పరిస్థితి ఏంటి? శివరాత్రి అప్పుడు కూడా ఎండోమెంట్ మాకు ఏం డబ్బులు ఇవ్వదు. భక్తులు ఎవరైతే వేసుకుంటాం కదా చందాలు వేసుకొని ఆ రోజు గుగ్గులు కానీ జాగరణ కానీ చేపించడానికి అభిషేకం అంతా కూడా గుడి తరపున ఏమి రాదు, భక్తుల తరపునే వస్తుంది. ఇది భక్తుల తరపునే పూజ చేసేది కూడా అంతవరకే. కానీ ఎండోమెంట్ అనేది అబద్ధం ఈ గుడి తరపున అయితే. ఏర్పాటు చేసుకున్నాం. ఇది గుడికి సంబంధించిన స్టోర్ రూమ్ లాగా. ఇది స్టోర్ రూమ్ అంటారేమన్నా, మన ఇళ్లలో కూడా ఇట్లా ఉంటాయి. పెచ్చిళ్ళు బట్టి మీరు చూడండి, నేనేం చెప్పను కానీ ఇక చెదులు పట్టిపోయి వచ్చి గట్టిగా లాగినాం అనుకో, ఎవరైనా కొంచెం బలంతో చెప్పినా కానీ లైన్ తగిలేదు ఒకటే కొడతారు, కొట్టరు. సార్ ఇప్పుడు ఒక్క నిమిషము నాయక్ సార్, లైన్ ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్ కి మళ్ళీ లైన్ కి కొమ్మ లేదా, అంటే కొమ్మ ఉందా లేదా, యాట వరకు మనకు యాట అందుతుంది అందరికి. నిమిషం ఆగండి సార్, మేము చెప్పేది కూడా వినండి. మీరు అది పెద్ద వాహనం తీసుకొని వచ్చినప్పుడు అవతల పక్క మిద్దలేకి చిన్న చిన్న కొమ్మల్ని తీపించినారు తప్ప ఇక్కడ నుంచి పెద్ద కొమ్మల్ని తీపించలేదు. ఆ ఇంటికి కూడా డ్యామేజ్ అయింది, మీరు చూసుకోండి ఒకసారి. ఆ ఇంటికి కూడా డ్యామేజ్ అయింది. చెట్టు దగ్గర ఏదో మాకు కూడా తీయండి కొమ్మలని రిక్వెస్ట్ చేసి ఎంత రిక్వెస్ట్ చేసినా చెయ్యలేదు, మళ్ళీ చెయ్యలేరు కాబట్టి ఏమైనా అవర్స్ కరెంట్ తీసినారు కాబట్టి మా కొమ్మలు కూడా తీయండి అని చెప్పినాము. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు. ఏఈ వస్తారు, ఏడీ వస్తారు, మళ్ళీ లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మ్యాన్ అన్ని వస్తారు. కానీ ఎవరు సమస్యకి పరిష్కారం చూపించరు. మొన్న ఏదో వచ్చినారు, ఇదే మంత్ కదా వచ్చింది కూడా, ఇదే మంత్ 15 రోజులు 16 రోజులు ఏంటుంది ఫస్ట్ వీక్. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో వచ్చినారు, చిన్న చిన్న కొమ్మలు తీసినారు. వీళ్ళు మిషన్ ని పెట్టినారు కానీ అవతల వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళి చిన్న చిన్న కొమ్మల్ని తీసేసినారు. ఇంతలా కొమ్మలు ఎట్లా తీసినారు. కానీ మెయిన్ ఇదిగా ఈ కొమ్మ పుచ్చిపట్టిపోయింది కదన్నా, ఎండిపోయిన కొమ్మని తీయడానికి, పుచ్చిపట్టిన కొమ్మని తీయడానికి కూడా వీలు కాకోకుండా ఉంది. ఏమే సార్ కరెంట్ ఒక 2 hours తీసినారు కాబట్టి మా కొమ్మలు కూడా తీయండి అని రిక్వెస్ట్ చేసుకొని అడుగున్నాం. ఎందుకంటే మళ్ళీ కరెంట్ వాళ్ళు రావాలా తీయాలా, వాళ్ళకి అర్జీ పెట్టుకొని ఇప్పుడు మేము మాట్లాడుతున్నాగానే వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి ఇదే తంతే జరిగేది. వస్తారు, మాట్లాడుతున్నాగానే వెళ్ళిపోతారు అంతే. పూర్తిగా విందాము అనేది కూడా లేనే లేదు అసలు. వాళ్ళు ఇదేవిగా అవే కొమ్మనే కొట్టేసినారు చూడండి. ఈ బండ్లు కూడా చూడండి, చిన్న ఇట్లా చిన్న ఇది బండి అక్కడ పడేండేనా 6 నుండి ఇంకా ఒక బండి తీసేసినారు. భాస్కర్ వాళ్ళది ఆడ బండి తీసేసినారు. అది కూడా ఇదవుతుందేమో నీ కొమ్మ కింద. ఇది కూడా మొత్తం ఇప్పుడు ఎవరు తీయలేము. దీంట్లోన దీని ఒక హ్యాండిల్ కూడా ఇరుక్కుయింది. వాళ్ళు పెద్ద పెద్ద వర్క్ చేసినామంటున్నారు కదా. అలా పక్కకు రండి అన్న, వైర్ ఉంది కరెంట్ కొడతారేమో. ఏం లేదు, తీసినారు, లైన్ తీసేసినారు. అన్న పెద్ద పెద్ద కొమ్మలు తీసినాము, వైర్లకు అడ్డం ఉన్నట్టు అన్నారు కదా, అక్కడ ఉన్నాయి చూడండి అన్న, అవే చూడండి అన్న పెద్ద పెద్ద కొమ్మలు. అబ్బా అంత పెద్ద కొమ్మలు తీసినారు. అవి క్లియర్ చేయడం కూడా వాళ్ళ బాధ్యత. అందులో వాళ్ళు ఇక్కడ వేసిపోతే అవి తీసి కొట్టేసిపోయినారు. ఏ ఫోన్ లిఫ్ట్ చేయడం పని ఊరుకనే ఉండు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం ఎమ్మెల్యే గారు. మేము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నా మొబైల్ నుండి ఎన్నోసార్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదండి అన్న అతను. మాకు ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ మంత్రులు వస్తారు అనేది కాదు, మా గుడి సమస్య తీరితే చాలు. ఇప్పుడు మాట్లాడుతున్నాగానే వెళ్ళిపోయినారు. అని ఇంకొకటి కూడా అక్కడ కూడా చూడండి అన్న, అక్క ఆడే కదక్క మీరు నిలబడింది రండి అక్క. భాస్కర్ అన్న మీరు ఆడ నిలబడింది ఇప్పుడు ఇందాక ఆడగా అన్న అక్కడ నిలబడి ఉండంటే అది ఉంది కదా షెడ్, అది పైనది. ఆ షెడ్ వీళ్ళకి ఏం ప్రమాదం జరగలేదు. ఒకవేళ జరిగి ఉండంటే ఇక
అదే సార్ ఆ నిలువ అది ఉండింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ కొమ్మలు వాళ్ళ మీదే రావడమే అంతే, కింద పడడము ఇది కాపాడింది సార్. అంతే. అడిగే వాళ్ళు శత్రువులం అవుతున్నాం సార్, అడిగే వాళ్ళం మేము శత్రువులం అవుతున్నాము, ఎప్పటికీ మిత్రులం అవ్వలేకపోతున్నాము అంతే. ఆ బండ్లు కూడా ప్రమాదమే. నా ఆడ ఉంది సార్, ఆడ పోయింది. అధికారులకి అధికారం ఉంది కదా సార్, వాళ్ళకి చేసే అథారిటీ అంతా ఉంది కదా, అధికారులకి జీతాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. మేము కట్టే కరెంటు డబ్బులే కదా, కరెంటు డబ్బులు బిల్లులే కదా, పన్నులే కదా, వాళ్ళు మా పన్నులు సక్రమంగా చేసే చాలు కదా. ఇప్పుడు చేయాల్సిన అన్నప్పుడు ఆ ఎండిపోయిన కొమ్మని తీపించండి, వాళ్ళు చేసింది ఇంత 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 కొమ్మలే తీసేసినారు, మేము లైన్ కున్నేటివే అన్నారు, మరి ఇది లైన్ మీద కాకోకుండా పక్కకి ఏమైనా ఉన్నిందా? అమ్ముతాడు ఈ అన్న బండి డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఇతని బండికి డ్యామేజ్ డబ్బులు ఎవరు కడతారు? ఈ కొమ్మ కట్టాలనా? ఈ డబ్బులు ఈ కొమ్మ కట్టాలనా? ఆ బండికి, ఈ బండికి ఇతని చేతులారా వేసుకోవాలి. ఇతను కారాల అంగడి పెట్టుకున్నాడు, పొద్దున 8కో 9కో తీస్తాడు, రాత్రి 10-10:30 వరకు ఉంటాడు. ఎవరి జీవన విధానం వాళ్ళు బతుకుతున్నాం, ఎవరు అధికారుల మీద నాయకుల మీద ఆధారపడలేము, మా మీదనే అధికారులు నాయకులు ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు గా చూడండి అంత. కార్యక్రమాలు చేస్తారు, బొమ్మ తీసినామంటే గోడ కూలిపోతుంది గ్యారెంటీ. నేను చెప్పడం కన్నా మేము చెప్పడం కన్నా నేను చెప్పాలనుకున్న దానికన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఈ కొమ్మని సచ్చి చెడ ఈ రోజు రేపో తీస్తారనుకుందాం, తీసుకుంటే ఈ గోడ మొత్తం కూలిపోయింది అనుకోండి, అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి కూడా ఇది ఒక అవకాశము. ఎందుకంటే పగలంతా మేము పగలంతా ఉంటాము, ఎందుకంటే ఇక్కడ గంటలు అమ్ముతారు, జంకాన్ వాడీలోనే గంటలు అమ్ముతారు, 20 రూపాయలు ఒక గంట, తరుణ్లపై పంటారు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి వీధిలో ఇంటి ముందు తాగి పనుకుంటారు, లేయండి ఇంట్లో పోనంటే వాళ్ళు పోరు. ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా ఆడ కొంచెం గ్యాప్ ఉంటే పనుకుంటారు, ఆడ కొంచెం గ్యాప్ ఉంటే ఆడే తాగి మత్తులో ఆడనే పనుకుంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఎట్లా మా పరిస్థితి? ఈ గోడను కూడా వెంటనే కింద పడిపోయింది అనుకోండి, ప్రహారీ కూడా కొత్తది కట్టించండి, రావాల్సిందే. లేదంటే ఏం చేస్తారో చెయ్యాలో చూడండి సార్. ఇది లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్తాం, దీన్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దీని గురించి అయినా రోడ్డు మీద కూర్చుని నడుస్తాము, ఇట్లే రోడ్డు మీద కూడా కూర్చోడానికి మాకు అందరికి ఏం ఇది లేదు. ఎందుకంటే మేము వెంకటనరసప్ప దేవాలయాన్ని కొలుస్తాం కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఎవరికి ప్రాణహాని ఇంతవరకు జరిగిందే లేదు. అయ్యో తగిలిందో, అయ్యో పాపం దానిలో గోటు లేకుండా అయిపోయింది. అట్లాంటి ఎన్నో జీవాలకు కోతులు దాదాపు 200 పైనే ఉంటాయనా, కోతులు చెట్టు మీద జీవనం పాపం. వాటికి ఇక్కడ వచ్చే భక్తులే పండు పలహారము ఇచ్చేది, ఎవరేమి ఇవ్వరు. ఏఈ వచ్చినారని మేము బయటకు వచ్చినాం కదా, ఏఈ ఎక్కడ పోయినాడు? ఇప్పుడు లైన్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతుంటే మేము అడుగుతుంటే కూడా ఆయన ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయినాడు. కొట్టేసింది ఆ కొమ్మలు చూడండి, చాలా పెద్ద పెద్ద తీమని దీని మీద నిలబడి తీయండి సార్ అంటే, ఎండిపోయినది కూడా మాకు సంబంధం లేదు, మున్సిపల్ వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పిపోయింది వాళ్ళు. అది ఏముంది ఎప్పుడో ఒకసారి పచ్చి కొమ్మ అయితే ఈ కొమ్మని నేను మొయ్యలేను కదా, మొత్తం చెదలు వచ్చిపోయింది, లోపలంతా చెదలే. మా ఇంట్లో కూడా చెదలు పడుతున్నాయి సార్, ఈ చెట్ల నుండి ఇంట్లో కూడా చెదలు వస్తున్నాయి. పక్కకి మళ్ళా దురద వస్తారు పక్కకి. గుడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో రావాలో చూడండి సార్, అంతే. నేను అదే అడిగేది. అన్న కూడా వస్తున్నాడు, నమస్తే
రండి రండి. లైన్ కి టచ్ అయ్యే కొమ్ములు మాత్రం కొట్టాలని మాకు పర్మిషన్ ఉంది కానీ అవును సార్, అవును అట్లాగా సార్. మేము చెట్టు చేసుకోము. పుట్టి తెచ్చుకొని మా స్టాఫ్ అంతా దగ్గర పెట్టుకొని ఈ లైన్ కి టచ్ అయ్యే కొమ్ములన్నీ నేను కొట్టించాను. ఈ పెద్ద చెట్టు కొట్టేయడం నా పర్మిషన్ లేదు. ఉండండి సార్, ఒక నిమిషం అన్నారు కదా సార్, మీరు కరెంట్ 2 గంటలు తీస్తున్నారు కదా సార్. 2 గంటల పైన తీసినందుకు మా రిక్వెస్ట్ ఏమంటే మళ్ళీ కరెంట్ తీయడానికి మీరు రారు, మేము అడుక్కోవాలి మిమ్మల్ని. అందుకే మీరు వచ్చినప్పుడే మేము కూడా ఏదైనా ఇస్తాము, మీకు అవకాశం ఇస్తాము. అక్కడ ఉన్న కొమ్మలు కూడా కొట్టండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాము. పుట్టివారు ఏం ఏఈ గారు ఒక్క నిమిషం. ఏఈ గారు చెట్టుకి లైన్ కి ఏవైతే కొమ్మలు ఉన్నాయో అవి తీసేయాలన్నారు కదా, ఇందులో ఏం మార్పు లేదు కదా. 2 అద్దాలు కళ్ళ అద్దాలు పెట్టుకున్నారు. నాకు 2 కళ్ళే ఉన్నాయి. ఆ కొమ్మ ఎక్కడి నుండి ఉందండి చెప్పండి. ఆ కొమ్మ ఎక్కడ, అది ఆ లైన్స్ ఉన్నాయా లేదా, ఆ లైన్స్ ఉన్నాయా లేదా? వాళ్ళ బిల్డింగ్ మీద పోయింది. బిల్డింగ్ మీద పోయింది కాదు, వాళ్ళు ముందుకు చేసినప్పుడే మేము రిక్వెస్ట్ చేసుకుని అడిగినాం. మీ వాళ్ళని అడగండి, మీ వాళ్ళని అడగండి, అడగండి. మీరు రిక్వెస్ట్ చేయడం లేదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు సార్, మీరంతా అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే పైన కొమ్మ ఉంది, ఇళ్ళ మీద పోయింది కాదు, ఇళ్ళ మీద నుండి పోయింది కాదు. నేను చెప్తున్నది గుడిలో కొమ్మలు అక్కడ పోయినాయా లేదా? సార్ వాళ్ళు అడగలేదు, నేను అడిగినాను సార్, నేను మీ వాళ్ళని అడిగినాను. నేను అడిగినాక హనుమంత్ నాయక్ గారికి అడిగినారు కరెక్టే గానీ కరెంట్ మేము మా లైన్ కరెక్టే లేదు సార్. ఇప్పుడు మీరు ఎవరే గానీ మాకు ఈ చెట్టు తీపించుకుంటాం కరెంట్ తీయంటే మా లైన్ మ్యాన్ హనుమంత్ నాయక్ సార్ని హనుమంత్ నాయక్ సార్ని రమ్మని చెప్పండి, హనుమంత్ లైన్ ఇన్స్పెక్టర్ ని రమ్మని చెప్పండి. మేము అడిగినాము లైన్ ఇన్స్పెక్టర్ ని రమ్మని చెప్పండి, మేము అడిగినాము. ఏఈ గారు మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు స్థిమితంగా నిలబడండి, మీరు స్థిమితంగా ఉండండి. మీకు ఇక్కడే చూపిస్తున్నాం కదా, పెద్ద పెద్ద కొమ్మలు పోయినాయా లేదా, పోయినారా లేదా, ఇంత పెద్ద పెద్ద కొమ్మలు లైన్ మీద నుండి పోయినాయా లేదా? మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారండి, మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? స్థిమితంగా నిలబడి సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు ఎప్పుడు కూడా. కాదండి, మీరు చూడండి, అధికారి మాత్రం తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు, అధికారి మాత్రం తప్పించుకొని పోతున్నాడు. అధికారులు అంతా నిర్లక్ష్యమే, ఈ అధికారులు ఉండడమే వేస్ట్ మాకు తెలిసి. ఈ అధికారులను వెంటనే పనిష్మెంట్ చేయండి, సస్పెండ్ చేయండి వీళ్ళని. ఏమి ఈ అధికారులు అడుగుతుంటే కూడా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అధికారులు ఎవరిని అడిగినా తప్పించుకొని వెళ్ళిపోయిస్తున్నారు వాళ్ళంతాను. ఏఈ అయినా, ఏడీ అయినా, లైన్ ఇన్స్పెక్టర్ అయినా, లైన్ మ్యాన్ అయినా ఎవ్వరు కూడా అంతే, అందరు తప్పించుకొని పోతారు. అందరు బడా బడా దొంగలే వీళ్ళంతాను. జీతాలే నెలకు 1000 జీతాలు తీసుకుంటారు తప్ప 1 రూపాయి పని చేయటం లేదు. దెబ్బలు తగిలే అప్పుడు ఎవరు చూస్తారు, ఎవరు బాధ్యత? కాదు, ఒక 3 ఏళ్ల క్రిందట ఆ కొమ్మ వల్లేదేమో, నా కొమ్మ 3 ఏళ్ల క్రిందట అప్పుడు కూడా ఏదైనా ప్రాణహాని నష్టం జరిగిందా? లేదు. అక్కడ బండ్లు ఆపినాము, ఇక్కడ బండ్లు పెట్టినాం, అడ్డం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాపలాదారులుగా ఉన్నాం మేము. ఎండోమెంట్ ఇది ఎవడున్నాడండి వాడు అధికారి రమ్మని చెప్పాలని ఉంది మాకు. ఎండోమెంట్ 2 దేవస్థానాలు ఉండేది, బాబాజీ మఠం ఉంది. ఇక్కడ ఎవరు లేదండి, పట్టించుకోరు. మాకు ఈ గుడి పునరుద్ధరణ కావాలండి, ప్రహారీ గోడ ఇవన్నీ కూడా మంచిగా నిర్మించాలి. ఎందుకంటే పంది కొక్కులాగా తింటున్నారు కదా అధికారులు, మా గుడికి న్యాయం చేయండి. ఇక్కడే మేము కూర్చుందాం పదండి, అందరము గుడి ముందే కూర్చుంటాం మేము అందరం, అంతే. అదే కదా, ఏమన్నా నష్టపరిహారమా అన్నా? నీ కర్మ కొద్ది నువ్వే చేపించుకోవాలా, ఎండోమెంట్ ఏం చేపించదు. నీకు నష్టపరిహారం అడుగుతున్నావు. ప్రాణహాని జరిగి ఉంటే ఆ ప్రాణహాని ఎవరు చేస్తుండ్రి? బండే కదా, మనమే చేసుకుందాము. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చచ్చిపోయింది. గుడికి గతి లేదు, బండికి ఏం గతి వస్తుంది? ఇప్పుడు మాట్లాడుతుంటే అధికారి ఏ అంటే ఆయన
మాట్లాడుతుంటే కసిరించి వెళ్ళిపోయినాడా లేదా? ఎప్పుడు చూస్తున్నా నువ్వు కారబండి పెట్టినప్పటి నుంచి ఇక్కడ అందరం అన్నదమ్ములుగా ఉన్నామా లేదా? నువ్వు ముస్లిం నేను హిందూ అని గొడవ పడినామా ఎప్పుడైనా? అందరం కలిసి ఉన్నాం. ఈ మన నష్టం కూడా నువ్వే పూడ్చుకోవాలి. ఏ అధికారి వచ్చి తీర్చాడు? ఎమ్మెల్యే వచ్చినా చెయ్యడు, కమిషనర్ వచ్చినా చెయ్యడు, ఎంఆర్ఓలు వచ్చినా చెయ్యరు, సబ్ కలెక్టర్ వచ్చినా, ఆర్డీఓ వచ్చినా, ఎవరు వచ్చినా ఏమీ చెయ్యరు. ఇన్సూరెన్స్ ఉంటే మనమే క్లెయిమ్ చేసుకుందాలా, లేదంటే మన జోబులో నుండి మన చెమట వచ్చిన డబ్బులతోనే చేపించుకోవాలా. ఎవరు చేయలేదు. నేను చెప్తాను చూడు, 10 మంది అధికారుల దగ్గర పోయి భిక్షం దేహి అని అడగవద్దు, మన డబ్బులే చేపించుకుందాం. అన్న ఇక్కడ ఒక ఇల్లు ఉందన్న వెనకాల, ఇది మొత్తం పడిపోయింది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఉన్నారు కదా, ఆయనకు చెప్పినామా ఏమండి ఇది ఇట్లా పడిపోయింది కదా, పూజారులు ఎట్లుంటారండి, ఒకవేళ ఉన్న వాళ్ళు పూజలు గీజలు చేసుకొని మడితో ఉంటారు, ఎట్లా రావాలన్నట్టే మాకు తెలుదామా, మీరు ప్రతి ఇది అడుగుతారని చెప్తున్నారు. మీరు చూడండి ఇక ప్రతి వస్తువు దాతలు ఏర్పాటు చేసింది, ఒక్కటి ఆలయం చూడండి అన్న. శుభ్రం చేసి దిక్కులేదు. ఇక్కడ కూడా ఉంది. అదే ఇక కొమ్మలు పైన నుంచి కొమ్మలు విరిగి పడినట్టు అన్న ఇవి. ఇవి కొమ్మలు ఉన్నాయి కదా, ఈ సైడ్కి వచ్చినాయి కదన్నా, వచ్చి పడినట్టు ఇవిగా. ఒకప్పుడు అందరికి అన్నదానం, ఆ వీధిలో అన్నాన్ని వంటశాల, ఇది వంటశాల ఒకప్పుడు. మీరు చూడండి ఇక పెచ్చులు ఎట్లా పోతున్నాయోగా, పెచ్చులు చూడండి. చెక్క అంటారా అది? చేతులు పెట్టిన వాకిలి. ఇక్కడ ఇది ఏమంటారు, వంటశాల, ఇది వంటలు చేస్తుండ్రు ఇక్కడ. అట్లాంటిది ఏం చెప్పకూడదు, ఏం అడగకూడదు అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సున్నమే అన్న, సున్నం మీద రెండు ఇలా కలిసి జతగా ఉండాల్సినది. ఇది కూడా అది పరిస్థితి ఆలయం. ఇది కూడా దాంట్లో ద్వారా కట్టించింది, ఎందుకంటే ఇవన్నీ కొంచెం పుచ్చి పట్టిపోతున్నాయి, సపోర్ట్ ఉండాలని చెప్పేసి. పిల్లలు ఆడుకుంటూ తగిలినా కూడా పడిపోయే స్థితిలో ఉంది. అది ఆలయం శిథిలా వ్యవస్థకి అంటే కూడా విచిన్నమైన విద్యలో ఉన్నది ఇప్పుడు. ఇది ఒక పిల్లవాడు ఇలా ఆడుకుంటున్నా తగిలినాడు అనుకోండి, పిల్లవాడి కంటే కూడా ఆలయానికి ఎక్కువ సమస్య ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్న దౌర్భాగ్యపు ఆలయం ఇది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత విరిగింది అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా నాన్న, ఆయన మీద భారం పడింది. అల్లాడుతుండదు, అల్లాడుతున్నది రామని.